కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. మహాభారత విషయానికి ఒకసారి వస్తే మనం కర్ణుడు ఈ పాత్ర మనం చాలా విశేషంగా మాట్లాడుకుంటూ ఉంటాం. దానాల్లో కర్ణుడిని మించిన దానకర్ణుడు లేడని, కానీ చాలా శాపాలకి గురవటం, చాలా ఇబ్బందులు పాలవటం ఇవి కూడా చూస్తూ ఉంటాం. అసలు కర్ణుడి పాత్ర గురించి ఒకసారి మాట్లాడాలనిపించిందండి, మీతో చెప్పించుకోవాలనిపించింది నాకు. చాలా పెద్ద పాత్ర మహాభారతంలో. లెక్క ప్రకారం వీళ్ళతో పాటు ఉండవలసిన వాడు. పాండవులకి దక్కిన గౌరవ మర్యాదలన్నీ కూడా కర్ణుడికి దక్కాల్సిందే కదా దక్కాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే పాండవులతో పాటు కుంతీదేవి కుమారుడు కృష్ణుడికి సొంత మేనత్త కొడుకు. అంతేగా, మేనత్త కుమారులైన పాండవులు అంటే పాండవులు అందరూ కాదు, మొదటి వాళ్ళు ముగ్గురు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కుంతీదేవి కుమారులు. వాళ్ళు కృష్ణుడికి సొంత మేనత్త కుమారులైతే కుంతీదేవికే జన్మించిన కర్ణుడు కూడా కృష్ణుడికి సొంత మేనత్త కుమారుడు కదా. ఒక్కసారి ఆయన జననం గురించి కూడా ఒకసారి చెప్పండి. కర్ణుడి జననం అంటే కుంతీదేవిని చిన్నతనంలో ఆవిడ చాలా విశేషమైన ప్రజ్ఞ కలిగిన బాలికట. చిన్నప్పుడు దూర్వాస మహాముని ఒకసారి వీళ్ళ రాజ్యానికి వస్తే తండ్రి అయినటువంటి కుంతిభోజుడు ఈ అమ్మాయిని ఆయన పరిచర్యకి నియోగిస్తే ఆయనకి ఎంతో పరిచర్య చేసి ఆయన దగ్గర నుంచి ఎన్నో మంత్రశాస్త్ర రహస్యాలు అవి తెలుసుకునేది. ఆయన ఈ పిల్లలకున్న శ్రద్ధాసక్తులు, ఆ మంచి ప్రజ్ఞా పాఠవాలు చూసి నిద్దాతనం, కొంతమంది పిల్లలు మెచ్యూర్డ్గా ఉంటారు, అవునవును, దాన్ని గమనించి ఆయన ఏం చేశారంటే ఒక మంత్రోపదేశం చేశారు. ఈ మంత్రం జపిస్తే నువ్వు ఎవరిని ఉద్దేశించి ఈ మంత్ర జపం చేస్తావో వాళ్ళు నీకు సంతానాన్ని ప్రసాదిస్తారు అని. ప్రసాదిస్తారని చెప్పారు. కన్యాత్వం అంటే ఆమెని ముట్టుకుని కాదు, శారీరక సంతానం కాదది, మంత్రబలంతో సంతానం లభిస్తుందని చెప్పారు. బాగుంది. చెబితే ఈ అమ్మాయి ఏం చేసింది, అప్పటికి వివాహం కాలం, వివాహిత అయితే వేరే సంగతి, వివాహం కాలం చిన్నపిల్లగానే. దూర్వాస మహాముని వెళ్ళిపోయాక ఆ మంత్రం మీద ఒక ఆసక్తి కలిగింది ఆవిడికి, ఆ పిల్లకి. చిన్నపిల్ల, అప్పటికి వయసు లేదు కదా. అయితే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని చూసేసరికల్లా ఒక మోహం కలిగింది ఆవిడకి. ఎంత బాగున్నాడు సూర్యుడు. ఆ సూర్యుడిని ఆరాధనా క్రమంగా ఈ మంత్రాన్ని జపించి సూర్యుడు వచ్చి ఆమెకి సంతానాన్ని ప్రసాదించి వెళ్ళాడు. మహాభారత కాలం నాటి కథలు మనకు అర్థం కావు, కొన్ని విషయాలు మన బుర్రకెక్కవు. ఎలా జరిగి ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు 100 రకాలు వస్తాయి. ఇప్పుడు ఆమె శారీరకంగా లోబడిందా, ఆమె గర్భం దాల్చిందా, 10 నెలలు ఈ దౌహృద లక్షణాలను వీళ్ళు ఎలా దాచారు, చిన్నపిల్ల ఎట్లా దాచింది, ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయి. మంత్రంతో లభించిన సంతానం అని చెప్పబడుతుంది, కానీ ఈమెకి శారీరకంగానే సంతానం కలిగిందన్న మాట చెప్పరు. కానీ ఆమె వాడే కొడుకు అయితే అయ్యుండొచ్చు కూడా, అది చూపించరు కథల్లో, మనకి ఊహించాల్సిందే మనం. ఈ పిల్లవాడిని చూసేసరికి భయం వేసింది ఆవిడకి. చిన్నతనము, కన్యాత్వము, వివాహం కాకపోవటము, వివాహం కానప్పుడు తండ్రి మాట కదా పిల్లలు వినాలి, అంతేగా. భయపడి సహజంగా కవచ కుండలాలతోటే జన్మించిన పిల్లవాడిని గంగా నదిలో వదిలిపెట్టేసింది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వదిలేసిన, ఇది గంగలో వదిలిపెట్టబడిన పిల్లాడు. ఆ పిల్లవాడు పుట్టడం కూడా ఎట్లా పుట్టాడంటే సహజంగానే శరీరానికి కవచం ఉంది అబ్బాయికి, బంగారు కవచము కుండలాలతోటి పుట్టాడట. ఈ పిల్లవాడిని వదిలేసింది. అతను ఈయనకి సూతుడు ఒక ఆయనకి దొరికాడు. ఆయనకు భార్య ఉంది రాధని. వాళ్ళు పెంచుకున్నారు. దీని తర్వాత ఈవిడికి వివాహం చేశారు. కర్ణుడు ఎంత పెద్దవాడై ఉంటాడు చూడు, పాండవుల కంటే పెద్దవాడు అతను. అయితే ఏమైంది, కొంతకాలానికి ఆవిడకి వివాహం అయింది. పాండురాజుతోటి వివాహం చేశారు. తర్వాత పాండురాజు మద్రదేశ రాజకుమార్తె అయిన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వీళ్ళు 2 భార్యలు ఉన్నాక కొంతకాలం వీళ్ళు కాలం గడిపిన తర్వాత ఆయనకి భార్యాగమనం పనికిరాదని శాపం వచ్చింది. ఆయన ఒక లేళ్ల జంటను కొట్టాడు. వాళ్ళు లేళ్ళు ఏమిటి, అవి మునులు లేడి రూపాలతోటి ఉన్నారు. సంగమిస్తూ ఉండగా వాటిని సంహరించాడు. కాబట్టి స్త్రీ సంగమం చేస్తే నీకు మరణం సంభవిస్తుందని చెప్పి అప్పటి వరకు భార్యాభర్తలు కులాసాగానే ఉన్నారు. కానీ ఇంకేం చేస్తారు, దాంతో ఆయన ఏం చేశాడు, అడవికి వెళ్ళిపోయాడు భార్యల్ని తీసుకుని. ఇక అక్కడ వైరాగ్య భావంతో బ్రహ్మచర్యంతో గడపటం మొదలుపెట్టారు. అయితే ఏదో సందర్భంలో ఆవిడ ఇట్లా నాకు ఒక వరం ఉన్నదని చెప్పేసరికల్లా అతను బతిమలాడాడు. లేకపోతే నాకు సంతానం లేకుండా పోతే, నా భార్య కలిగిన సంతానం నా సంతానమే. క్షేత్రజులు అంటారు వాళ్ళని. క్షేత్రజులు అంటే భార్యకి పుట్టిన కొడుకులు కూడా పనికొస్తారు. ఆయన వల్ల పుట్టక్కర్లేదు, భార్యకి ఎక్కడి నుంచైనా సంతానం కలిగి అది కూడా
భర్త అనుమతితోటి కలిగిన వాళ్ళు పనికొస్తారు. అలా వాళ్ళు పాండవులు అయ్యారు. ఆయన ఆవిడ్ని బలవంత పెట్టాడు. సంతానం నీకు అవకాశం ఉంది కాబట్టి నా కోసం, నా తర్వాత ఇంకా నాకు ఉత్తరాధికారి నాకెవరు నీళ్ళు వదిలిపెడతారు అని బతిమలాడాడు. బతిమాలితే సరే ఆవిడ ఏం చేసింది, మొట్టమొదటిసారి యమధర్మరాజుని ఆవాహన చేసుకుని ధర్మరాజుని గన్నది. ధర్మరాజు పుట్టాడు. ఇప్పుడు ఆ పిల్లని చూసేసరికి పిల్లవాడు ఒక్కడే ఉంటాడు, ఇంకొకడు కావాలని అడిగాడు ఆయన. మళ్ళీ భీముణ్ణి, వాయుదేవుణ్ణి ఆవాహన చేసి భీముణ్ణి గన్నది. మళ్ళీ ఈయన ఊరుకోలేదు. ఆవిడ సొంతంగా చేయలే కుంతి. సొంతంగా చేసిన ఒకే ఒక్క పని కర్ణుణ్ణి కనడం. కర్ణుణ్ణి సంతానంగా తీసుకున్నది మాత్రమే ఆవిడ తెలివి. ఈ ముగ్గురి మందో ఆవిడ ప్రమేయం లేదు, భర్త ప్రోత్సాహంతో చేసింది ఆవిడ. మూడోసారి ఏం చేసింది, ఇంద్రుడిని ఆవాహన చేసి అర్జునుడిని కన్నది. అక్కడి నుంచి మాద్రి ఆవిడకి సవితికి ఇంతమంది పిల్లలు పుట్టేశారు, తనేమో ఇదిగా ఉండిపోయానని ఆవిడ చాలా దుఃఖిస్తుంటే ఈయన ఏం చేశాడు, మళ్ళీ కుంతీదేవిని బతిమలాడాడు. నువ్వు మాద్రికి కూడా ఆ మంత్రాన్ని ఇవ్వు, మాద్రికి కూడా సంతానం కలుగుతుందని ఆవిడ్ని బతిమలాడితే ఆవిడేం చేసింది, మాద్రి ఆవిడ తెలివితేటలు ఒకేసారి ఇద్దరు పిల్లల్ని కంటం కోసం అశ్విని దేవతల్ని ఆవాహన చేసింది ఆవిడ. అశ్విని దేవతలు వాళ్ళిద్దరూ ట్విన్స్, సూర్యుని కుమారులు, చాలా అందమైన వాళ్ళు, దేవ వైద్యులు అని చెప్తారు వాళ్ళు. అవును, ఆవిడ ఇంకా దేవతల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా సరిపోను, ఆవిడ ఒకేసారి ఇద్దరు కుమారులను కంటం కోసం ఇద్దరు కుమారులను కన్నది, నకులుడు సహదేవుడు ట్విన్స్. ఇప్పుడు చూడు, ఈవిడికి తెలివి తక్కువ చిన్నతనంతో కర్ణుడేమో వీళ్ళకి దొరికాడు. భర్త అనుమతితోటి కన్న సంతానం ఆవిడతోటి ఉంది. మాద్రి భర్త ఇద్దరు వాళ్ళు మరణించారు. ఆయన పాండురాజు మరణించాడు, ఆయనతో సహగమనం చేసింది మాద్రి. ఆమె యొక్క సంతానాన్ని ఈవిడే పెంచింది. ఆవిడ సహగమనం చేసింది. వీళ్ళు ఏమైందంటే ఇట్లా కొంచెం పిల్లలు పెద్దవాళ్ళై పాడుతూ ఉండగా ఒకసారి ఎప్పుడు ఆయన ఉద్రేకపడి భార్యా సంగమం చేసి మరణించాడు మాద్రితోటి. దాంతో తన వల్లే భర్త మరణించాడని, నా పిల్లల్ని నువ్వు పెంచు, పైగా ఈ వరం నీది, నువ్విచ్చిన వరంతో నేను కన్నాను, ఈ పిల్లల్ని కూడా నువ్వే పెంచమని ఆ ఇద్దరు కుమారులని కుంతీదేవికి అప్పచెప్పి మాద్రి కూడా సహగమనం చేసింది భర్తతోటి. వీళ్ళ నుంచి సెపరేట్ అయిపోయిన కర్ణుడు ఇప్పుడు వీళ్ళ తర్వాత తల్లికి వివాహం అయింది, ఆ తర్వాత కొంతకాలానికి ఇదైంది, తర్వాత కాలంలో పిల్లలు పుట్టారు. అంటే కనీసం 8-10 సంవత్సరాలైనా పెద్దవాడు అయి ఉంటాడా? అవును, 7-8 ఏళ్ళు గ్యారంటీగా పెద్దవాడు. అవును. ఈ దొరికిన కుమారుడు వీళ్ళకి దొరికాడు. వీళ్ళు ఏం చేశారు, తమ జాతికి సంబంధించిన రథాలు తోలటం అవి మొదలుపెట్టారు. సహజంగా ఈ క్షత్రియ కన్యకి పుట్టడం వల్ల, సూర్యభగవానుని అంశవటం వల్ల ఆయనలో క్షాత్ర తేజం ఉండేది. ఆయనకి యుద్ధ విద్యలు వాటి మీద ఆసక్తి. అన్ని చోట్ల చదువు నేర్చుకుని పరశురాముడి దగ్గర విద్య అభ్యసించడానికి వెళ్ళి బ్రాహ్మణుడిని అబద్ధం చెప్పాడు. బ్రాహ్మడు కాదు, క్షత్రియుడే. కానీ పుట్టింది వీళ్ళని తనని పెంచారనే విషయం అతనికి తెలియదు అప్పటికి. తను శూద్రుణ్ణి అని భావంతో ఉండి బ్రాహ్మణులకే ఆయన చెప్తాడని చెప్పాడు. కానీ బ్రాహ్మణులకి అని కాదు. ఒకవేళ నిజం చెప్పుంటే ఆయన చెప్పేవాడేమో పరశురాముడు. నిజమే చెప్పి నాకు ఇలా ఆసక్తి ఉంది, నేను ఇలా శూద్ర జన్మ, నేను వాళ్ళకి దొరికానో ఇంకోటనో ఏదైనా చెప్పుంటే బాగుండేది. ఆయన చెప్పపోయేసరికి లవో సందర్భంలో ఆయన ఈయన కాలు మీద తలబెట్టుకుని పడుకుని ఉన్నాడు. కుమ్మరి పురుగు ఏదో తొలిచిందట ఈయన తొడని. తొలిస్తే నెత్తురు ఎంత బాధైనా సహించి ఊరుకున్నాడు. కానీ గురువు గారికి నిద్రాభంగం కలిగించకుండా ఆగేసరికి ఆయన నెత్తురు వరదలు కట్టేసిందట. ఆ తడికి మెలకు పరశురాముడు, నువ్వు ఇది ఎట్లా సహించావు, ఇంత బాధ ఎట్లా సహించావు, బ్రాహ్మడు ఇంత బాధ సహించలేడే, వాడికి అంత శారీరకమైన బలం ఉండదు, అంత శరీర బలం ఉండదు, నొప్పిని సహించగలిగే గుణం ఉండదు, వాడు తినే ఆహారం వాడు చేసే విహారం అలాంటివి. కాబట్టి ఆయన నిలదీసి ఇతను శూద్రుడని తెలుసుకుని, నేను నేర్పిన విద్య నీకు గుర్తు రాకుండా పోతుంది, నువ్వు ఇట్లా నన్ను మోసం చేసావని శపించాడు. ఇట్లా ఒక్కో శాపం ఆయన మోసుకుంటూ ఉన్నాడు. ఇట్లాంటి శాపాలు ఉన్నాయి ఆయనకి కొన్ని. అయితే మనం దానవీరుడు, దానం చేసే గుణం ఉంది కర్ణుడికి. కాదు రమ్మగారు, మరి ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు కదా, దానం చేసేంత ఎలా వచ్చింది ఆయనకి? మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చేసి ఏదుంటే అది దానం చేసేవాడు, తన దగ్గర ఉన్నది ఎప్పుడూ లేదనేవాడు కాదు. తర్వాత ఏమైంది, పాండవులు వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక కౌరవులు పాండవులు ఒకసారి ఏదో క్షాత్ర విద్యలు పరీక్ష చేశారు. ఆ పరీక్షల్లో ఎవరైనా పాల్గొనొచ్చని కర్ణుడు పాల్గొన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, అర్జునుడికి ధీటుగా ఉన్నాడని గ్రహించుకున్నారు. తర్వాత ఏమో ఇతను రాజగుడు, క్షత్రియులకి పెట్టిన పోటీ, నువ్వు సూతకుమారుడు ఇందులో పాల్గొనడానికి వీల్లేదని చేసేసరికి దుర్యోధనుడికి ఏంటంటే ముందు నుంచి అర్జునుడు అంటే మహాభయం, భయం. భీముణ్ణి తను జయించగలను, అర్జునుడిని జయించలేను.
ఆహా. అర్జునుడిని మించిన ధానుష్కుడు ఇంకొకడు లేడు, వాడు ఎప్పుడు తమకు పోటీయే. ఈ అర్జునుడికి పోటీగా కనపడిన ఈ కర్ణుడిని పట్టుకున్నాడు ఆయన. ఓకే. పట్టుకుని ఏం చేశాడు, నేను క్షత్రియం కావాలంటే ఏముంది, క్షాత్రం కావాలంటే భూమిని ఇస్తే సరిపోతుందని అంగరాజ్యానికి పట్టాభిషేకం చేయించాడు. అంగరాజుని చేశాడు, అంగదేశానికి రాజుని చేశాడు కర్ణుడు. ఆ సందర్భంలో ఇతను ఇప్పుడు రాజు అయ్యాడు. ఇంకేమి పోటీ చేయొచ్చు కదా. తర్వాత తన స్నేహితుడిని చేసుకున్నాడు. ఇలా తనకి ఒక రకమైన అవమానానికి గురైన పరిస్థితుల్లో తనకి సహాయం చేసిన దుర్యోధనుడితోటి విపరీతమైన స్నేహం చేశాడు కర్ణుడు. ఒక దశ ఎట్లా కనపడేదంటే కర్ణుడు గీసిన గీటు దాటడు రారాజని చెప్పుకునే పరిస్థితి వచ్చింది, అంత స్నేహం. ఇప్పుడు ఇంత స్నేహం ఉన్నప్పుడు మంచి ఎందుకు చెప్పకూడదు స్నేహితుడు కదా, మంచి చెప్పాలి కదా. అవును అవును. నువ్వు చెబితే వింటాడు, కానీ చెప్పలేదు. ఇప్పుడు కర్ణుడు మనకి, మీరందరూ నీ ఏజ్ పిల్లలు అంతా కూడా దానవీర సూరకర్ణ సినిమా చూస్తారు, అవును, మాయాబజార్ సినిమా చూస్తుంటారు. అక్కడి నుంచి ఇంకా ఏమిటో శ్రీకృష్ణ పాండవీయం అలాంటి సినిమాలు చూస్తారు, పాండవ వనవాసం, వీటన్నిటి సినిమాలు చూసి అందులో ఉన్న క్యారెక్టర్ని, మీరు ఎస్టాబ్లిష్ చేయబడిన క్యారెక్టర్ని చూసి అదే వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అని అనుకుంటారు. కర్ణుడు అంటే చాలా ఉత్తముడు, పాపం తల్లిదండ్రులకు దూరంగా పెరగాల్సిన పరిస్థితి, రాజభోగం అనుభవించాల్సిన వాడు అలా అయిపోయాడు, అతన్ని అందరూ దూరం పెట్టారు. ఇలా ఒక సాఫ్ట్ కార్నర్ అనిపిస్తుందండి కర్ణుడు అంటే మాకు. అవును, కర్మానుభవం వల్ల అతను కన్యకి జన్మించాడు. అవును, కానీ రోడ్డు మీద పడిపోవాలి, పెంపకం దొరికింది. తర్వాత రారాజు ప్రాపకం దొరికింది, రాజు అయ్యాడు. రాజు అయిన వాడు, అతని దగ్గర ఉత్తమ గుణం ఏముందంటే దాన గుణం ఉంది. అంతకంటే ఉత్తమ గుణాలు ఏం లేవు. అవును రమ్మగారు, అంతకంటే ఉత్తమ గుణాలు కనపడవు. మీరు సినిమా చూస్తారు కదా, సినిమా చూసినప్పుడు మనం ఒక సినిమా ఒకటి మీద సినిమా తీస్తే, అమ్మ ఇప్పుడు చూడు KGF లాంటి సినిమాలు చూసామా, ఇప్పుడు అతను స్మగ్లరు, అవును, అయినా కూడా అతను హీరో ఆ కథకి, అంతే, వాడి పట్ల ఎంత ఫ్యాసినేషన్ ఉంటుందో. అవును, ఇలా స్మగ్లర్లని కథలని సినిమాలు తీసినప్పుడు వాళ్ళ మీదే చేస్తారు, వాళ్ళ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అప్పుడు మనం వాడికి ఫ్యాసినేట్ అయిపోతాం, వాడి ఫ్యాసినేట్ చేసేస్తాడు, ఫ్యాన్స్ అయిపోతాం. అవును అవును కదా. అవును, కర్ణుడి కథ విషయంలో కూడా అలాగే జరిగింది. కర్ణుడికి నోరు మంచిది కాదమ్మా, వాచాలత ఉన్నది, మహాభారతంలో కనపడుతుంది. ద్రౌపది వలవలు ఊడ్చమని చెప్పింది కర్ణుడే, ఆమెను అవమానించడానికి అతను కూడా కారణమయ్యాడు. అతనికి తెలీదు, తన వాళ్ళని తెలీదు. కానీ పరాయి స్త్రీని మత్సరంతో దుర్యోధనుడు చేస్తే నువ్వు ఈ పనికిరాదని ఎందుకు చెప్పలా? నువ్వు స్నేహితుడు అయ్యుండి, స్నేహితుడివి, ఇది తప్పు, వద్దు, ఈ పని చెయ్యొద్దని చెప్పాల. ఓ పెద్ద పరాక్రమం ఉంటే ఘోషయాత్రకి వెళ్ళారు వీళ్ళంతా. ఈ ఘోషయాత్ర ఎప్పుడు, పాండవులు అడవుల్లో ఉండగా, వనవాసంలో ఉండగా, తమ తాలూకు మీరు ఇలా వలువలు కట్టుకుని ఇట్లా తిరుగుతున్నారు, కందమూలాలు పీక్కుని తింటున్నారు, మేము ఎంత అద్భుతంగా ఉన్నామో చూడండి మా లైఫ్ స్టైల్ అని చూపించడానికి మొత్తం 100 తమ్ముళ్ళని వేసుకుని ఘోషయాత్ర అని వెళ్ళారు. మహాభారతంలో ఈ ఘట్టాలు చదివితే తెలుస్తుంది. ఘోషయాత్రలో గంధర్వుడు పట్టేశాడు వాళ్ళందరినీ. పట్టేస్తే అర్జునుడు భీముడు ఇద్దరే, ఆ రథాలు కూడా లేవు, వాళ్ళొచ్చి వీళ్ళని విడిపించారు. కర్ణుడు అంత ప్రతాపశాలి, అర్జునుడిని జయించగలిగిన వాడైతే అర్జునుడు విడిపిస్తే ఎట్లా విడిపడ్డాడు? ప్రతాపశాలే, కాదనడానికి వీల్లేదు. కానీ అంత కాదు, ఉన్నది కొంత. ఆయన శాపాల వల్ల కొన్ని చోట్ల జ్ఞాపకం రాకుండా పోయింది. ఎవడి కర్మానుభవం వాడి వెంట వస్తుందమ్మా. దానగుణం ఉంది, స్నేహం చేసావు, చివరికి తల్లి వచ్చి వీళ్ళు నీ తమ్ముళ్ళు అని చెప్పింది. కృష్ణుడు కూడా చెప్తే, కానీ ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే, పాండవులు తన తమ్ములని తెలిసినా, సాక్షాత్తు భగవంతుడే వచ్చి తనని పిలిచినా తను పట్టుకున్న కొమ్మని మాత్రం విడవలేదు, స్నేహితుడిని విడవకుండా ఆయనతోటే ఉన్నాడు. అది ఆయన గొప్ప క్యారెక్టర్. కానీ యుద్ధం అప్పుడు వీళ్ళందరినీ విడదీశారు. ఎవరెవరు అర్ధరథులు, ఎవరెవరు మహారథులు, అతిరథ మహారథుల్ని విడదీశారు. విడదీసి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది భీష్ముడిని చెప్పమన్నారు. భీష్ముడిని చెప్పమంటే ఆయన ఏం చేశాడు, అందరినీ ప్రతి వాళ్ళని విడదీసి చెప్పాడనమాట. వీళ్ళు అతిరథులు, వీళ్ళు మహారథులు, వీళ్ళు అర్ధరథులు, వీళ్ళు పథికులు, అంటే ఈ కేవలం రధికులు వీళ్ళు, అట్లా అసలు క్యారెక్టర్ అవి విడదీయటం కూడా చాలా పెద్ద లిస్ట్ చేయాలి. అదంతా నేను చెప్పటల్లా, ఎప్పుడైనా బాగా వివరంగా ఇదొక్కటే చేయదలుచుకున్నప్పుడు చెప్తాను. అది షూర్. మహాభారతం మీద కేవలం యుద్ధం అప్పుడు ఎలా జరిగింది అనేది ఎప్పుడైనా చేద్దాం, ఆ పేర్లతో సహా అంత లిస్టు ప్రకారం. ఈ విడదీసిన క్రమంలో ఈయన్ని అర్ధరథుడిని చేశాడు. అంటే ఈయన డిగ్రేడ్ అయిపోయాడు అనమాట కర్ణుడు. డిగ్రేడ్ అయ్యేసరికి కర్ణుడికి మహాకోపం వచ్చింది. నా కొడుకేమో అతిరథుడు, నేను అర్ధరథుడినా? కర్ణుడి కుమారుడు అతిరథుడు, ఈయన్ని అర్ధరథుడిని చేశాడు. నువ్వు మత్సరంతో చేస్తున్నావు, పాండవుల మీద పక్షపాతంతో చేస్తున్నావు, మీతో పాటు నువ్వు పడేదాకా నేను యుద్ధంలోకి రానని చెప్పేశాడు నలుగురి ముందు. పెద్దవాడిని భీష్ముడిని, నువ్వు పడిపోయాకే నేను యుద్ధంలోకి వస్తానని. అయితే భీష్ముడు పడిపోయిన తర్వాత
రహస్యంగా భీష్ముడిని కలుసుకున్నాడు. ఆయన పడిపోయాడు, అంపశయ్య మీదకి చేరిపోయాడు కదా. చేరిపోయాక కలుసుకున్నాడు. వాళ్ళు మహాబలవంతులు, దైవ సహాయం ఉంది, కృష్ణుడు ఉన్నాడు వాళ్ళతోటి. వాళ్ళని జయించలేనని నాకు కూడా తెలుసు. వాళ్ళని కొట్టడం నా వల్ల కాదు. వాళ్ళ ధర్మస్వరూపులు, పైగా మహాబలవంతులు పాండవులు. భగవంతుడితోటి ఉన్న వాళ్ళ ప్రజ్ఞ వేరేగా ఉంటుంది. అంతే కదా. అందుకని నేనేం చేయలేనని నాకు తెలుసు అని చెప్పి ఒక క్షమాపణలు అడిగి, ఈయన భీష్ముడు కూడా నిన్ను కావాలనే పక్కకు పెట్టానని చెప్పాడు. అప్పుడు ఎందుకు పక్కకు పెట్టవలసి వచ్చిందో కూడా చెప్తాడు. ఇప్పుడు ఈ భీష్ముడికి, ఈ కర్ణుడికి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కోపిష్టివాడు అతను, కోపం ఉద్రేకం ఉంది అతనికి, నోరు జారుతాడు ఆయన. ఆ నోరు చేసే లక్షణం ఉంది, ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అయిందనమాట. లేకపోతే ద్రౌపది వస్త్రాపహరణం జరిగేది కాదు. ఆయన కనుక అడ్డుపడి ఉంటే అదే ఆ ఘట్టమే లేకపోతే అసలు యుద్ధమే లేదు. ఇప్పుడు యుద్ధానికి కారణమైన వాళ్ళలో కర్ణుడు కూడా ఒకడు కాదా మరి? చిదంబరం గారు కదా. ఇప్పుడు మనకు ఎట్లా తెలియాలంటే, సినిమాలు చూసి పరిజ్ఞానం పెంచుకోవద్దు. నేను చాలా బ్రీఫ్గా 4 వాక్యాల్లో చెప్పాను. మీకు మహాభారతం గురించి తెలుసుకోవాలంటే సినిమా కాదు, పుస్తక మహాభారతమే చదవాలి. ఇది పెద్ద లెంగ్దీగా ఉండే వ్యాస భారతం చదవలేము. కవిత్రయం చేసిన మహాభారతం చదవాలన్నా తెలుగు బాగా కావాలి, అది కూడా మన వల్ల కాదు. తర్వాత తరాలలో చేయబడినవి ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉప్పులూరు కామేశ్వరరావు గారు ఒకరు మంచి వివరంగా చేశారు, బాగుంటుంది బ్రీఫ్గా. అది చదువుకోవచ్చు. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు చేశారు, అది చదువుకోవచ్చు. అలా చదవండి. ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే వ్యాస భారతము, లేకపోతే వ్యాస భారతానికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా కనిపిస్తుంది. అవునవును. అలా కూర్చుని చదువుకుంటే మనకి ఇప్పుడు ఏది నిజం అని తెలుస్తుంది. ఇప్పుడు మాయాబజార్ సినిమా ఉంది, మనం ఎంత ఫ్యాసినేట్ అయిపోతాం జయ. మాయాబజార్ అంటే సినిమాకి గ్రంథం, అది సినిమా చరిత్రకు ఒక గ్రంథం. ప్రతి వాళ్ళు సినిమా తీయాలంటే ముందు అసలు మాయాబజార్ 1 సార్లు చూసి టేకింగ్ నేర్చుకోవాలి. నిజానికి మాయాబజార్ కథ జరిగిందే కాదు, కల్పనే. పాండవులు వనవాసానికి వెళ్ళే నాటికి అభిమన్యుడు 16 ఏళ్లవాడు కాదు, 3-4 సంవత్సరాల పిల్లవాడు, 3-4 ఏళ్లవాడు. అతను వివాహం చేసుకుంది ఉత్తరని. మనం శశిరేఖను పెళ్లి చేసుకున్నాడని చూసుకుంటాం. కథను ఎట్లా మార్చారు, కిటి పురాణం అది. ఈ మొత్తం మాయాబజార్ ఇదంతా నిర్మాణం ఎంత బాగా చేశారు. కృష్ణుడు క్యారెక్టరు అద్భుతంగా. ద్రౌపది వస్త్రాపహరణం నాటికి 2-3 సంవత్సరాల పసిపిల్లవాడు. మనకి ఎట్లా కనబడుతుంది సినిమాలో, వస్త్రాపహరణం అయిన తర్వాత వాళ్ళు అడవులకు వెళ్ళిపోయారు, ఈవిడ వచ్చేసింది మన సుభద్రాదేవి ఇక్కడికి వచ్చింది, ఇంత ఎత్తైన పిల్లాన్ని తీసుకుని అని. అది జరగలా. కానీ మనం జరిగిందని నిజమని నమ్ముతాం. దాన్ని సినిమా మన్నట్ల దీంట్లో పెడుతుంది. దానవీర శూరకర్ణ సినిమా తీసినప్పుడు ఇలాగే ప్రత్యేకంగా చెప్పబడింది. ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేశాడు. ఆయన పన్ను పీకిచ్చాడు, అది పీకిచ్చాడు, ఇది చేసేసాడు, అది చేసేసాడు, ఓల్డ్ అని కథలు దాని మీద రకరకాలు పుడతాయి. అయితే తన ఒంటి మీద ఉన్న కవచ కుండలాలని తీసి ఇచ్చింది మాత్రం నిజం, యుద్ధంలో జరిగింది. ఇంద్రుడు వచ్చి అడిగాడు, కవచ కుండలాలు అడిగితే కవచ కుండలాలు ఇచ్చి శక్తి అనే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు ఇంద్రుడు. ఒక్కసారే నువ్వు ప్రయోగించగలవు అని. కర్ణుడు దాన్ని అర్జునుడి కోసం అట్టపెట్టుకున్నాడు. అర్జునుడి కోసం అట్టపెట్టుకుంటే కృష్ణుడికి ఆ సంగతి తెలుసు, శక్తి అర్జునుడి మీద పనిచేస్తుంది. అందుకని ఘటోత్కచుడిని దింపాడు రంగంలోకి. ఘటోత్కచుడు రాక్షస యుద్ధం చేశాడు, రాత్రిపూట రాక్షసుడు కదా. ఘటోత్కచుడు వచ్చేసరికల్లా ఇక అతను మొత్తం నిర్వంశం చేసేసేలాగా ఉన్నాడని, నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని ఇతని మీద ప్రయోగించమని దుర్యోధనుడు బాగా బలవంతం చేస్తే అర్జునుడి కోసం దాచి ఉంచిన ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద శక్తిని ప్రయోగించాల్సి వచ్చింది. తల్లి వచ్చి అడిగిన ఆయన గొప్పతనాలు ఇవి అనమాట. తల్లి వచ్చి అడిగితే నేను ఏం చేసినా నీ మిగిలిన కుమారులను ముట్టుకోను, అర్జునుడో నేనో ఎవరో ఒకళ్ళం మిగులుతాం, నీ సంతానం ఎప్పుడూ 5గురుగానే ఉంటారని చెప్పాడు తల్లికి. ఆవిడ అడిగింది, నువ్వు వీళ్ళ దగ్గరికి వచ్చేసేయాలి. ముందంతా రాల, ఆవిడది తప్పే. కానీ ఇంకా ఆవిడ ఇంకేం చేయగలిగే స్థితిలో లేదు. ఆవిడ ఏ స్థితిలో లేదు, ఆవిడ ఊరుకుంది. ఈ రహస్యం తెలిసిన కృష్ణుడు కూడా ముందంతా ఎప్పుడూ మాట్లాడలా, యుద్ధంలోనే మాట్లాడాడు. సమయం వచ్చినప్పుడే నువ్వు ఇప్పటికైనా సరే. అందులో ఒక చెప్తారు, ద్రౌపది నిన్ను సేవిస్తుంది అని. సేవించడం అంటే పట్టాభిషేకం చేసినప్పుడు, పట్టాభిషేకం చేస్తే నువ్వు పెద్దవాడివి కాబట్టి నువ్వు రాజు అవుతావు. ఆవిడ సేవిస్తూ అంటే ఇప్పుడు రాజును సేవించినట్టు, అంతేగాని భర్తగా సేవిస్తుందన్న మాట చెప్పాలా కృష్ణుడు. ఆ ఒక వాక్యానికి 5గురు భర్తలతో పాటు ఈయనతోటి కూడా గడుపుతుందనే అర్థాన్ని తీశారు మన వాళ్ళు. తప్పు కదా. అలాంటివి ఏమైనా ద్రౌపది కర్ణుడిని పెళ్లి చేసుకుంది ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వింటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఆవిడ శివుడి దగ్గర వరం పొంది యజ్ఞంలో పుట్టినది. తన 5గురు భర్తలకి అన్నైనంత మాత్రాన కర్ణుడిని ఎందుకు సేవించాలి? ఆవిడ రాజుగా సేవిస్తుంది అంతే. పట్టాభిషేక సమయంలో
ఆమె సేవ కూడా ఈ ఆజ్ఞ చేయని సేవ నీకు లభిస్తుందని చెప్పాడు. ఆహాహా. ఆ ఒక వాక్యానికి ఆవిడ ఈయన మీద కూడా మనసు పడ్డట్టుగా సినిమా చూపిస్తారు మన వాళ్ళు. అలాంటి జరగలేదు. మరి తప్పు. ద్రౌపది మహాపతివ్రత, ఆవిడ గురించి అట్లాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. భారత కథను అనుసరించే కదా మనం చేయాలి. అవును కదా. ఈ సినిమాల్లో ఏంటంటే వీటన్నిటిని ఇది చేస్తారు, పెంచుతారు. అదే నిజం అనుకోవటం. అదే నిజం అనుకోవటం. అది నిజం అనుకుని ఆవిడ 5గురితో ఉంది కాబట్టి 6వ వాడితో కూడా 5గురితో ఉండటం ఏమిటి? నువ్వు చూసావా? తప్పు కదా అది. దానికి మొత్తం కథ వివరంగా చెప్తారు. ఆమె మహాపతివ్రతల్లో ఆమె ఒకటి అని ఖచ్చితంగా. పైగా ఆమె మామూలుగా మనలాగా మనుషులాగా పుట్టలేదు ఆవిడ. అయోనిజగా జన్మించింది యజ్ఞంలో ఎంచి. ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసి పారేశారు దిక్కుమాల సినిమాలతోటి. కర్ణుడి కథ ఇది. ఆయనకి శాపాలు చాలా ఉన్నాయి. ఆయన కర్మానుభవం వల్ల దానికి ఎవరు ఏం చేయలేకపోతారు. కొన్ని ఆయన చేసుకున్నవి అంతే. ఆయన చేసుకున్నవి అంటే ఏవో 2-3 రకాల శాపాలు ఉన్నాయని చెప్తారు. భూమిని పిండాడని, నూనె గారిపోయిందని, ఆ భూమికి కోపం వచ్చిందని, ఆ భూదేవి చేసిందని చెప్తారు. కాదు, ఆ కురుక్షేత్రంలో ఏంటంటే ఆయన చేయలేకపోయాడు. వీళ్ళతో తలపడలేకపోయాడు. చివరికి వచ్చేసరికల్లా సమయం ఇవ్వాల కృష్ణుడు. సమయం ఇవ్వమన్నారు. ఇవేవో ధనుసు విరిగిపోయింది, ఇంకో ధనుసు తీసుకునేందుకు సమయం ఇవ్వమంటే ఆయన ఒప్పుకోలే. ఇక నీ సమయం అయిపోయిందని చెప్పాడు భగవంతుడు. ఆయన ఏది తెలిస్తే అదే చేయటం. అంతే జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత, అది కర్ణుడు చనిపోయిన తర్వాత తెలిసింది ధర్మరాజాదులకి ఇతను మన అన్నయ్యే. అప్పటి వరకు వీళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు. ఆయన మరణించిన తర్వాత తల్లి దుఃఖిస్తటం వల్ల వాళ్ళకి తెలిసింది. అయ్యో ఈయన మా అన్నయ్య అని తెలిస్తే అసలు ఈ రాజ్యం కావాలని కోరుకునేవాడిని కాదు కదా నేను. తండ్రి అన్న మరణానికి కారణమే అని ముందు నుంచి ఆయనకి అదే బాధ. సొంత వాళ్ళని చంపేసుకోవాల్సి వస్తుంది అని ధర్మరాజుకి అదే బాధ. అర్జునుడు యుద్ధ ప్రారంభంలోనే చెప్పాడు కదా, వీళ్ళంతా నా స్నేహితులు, బంధువులు, పెద్దవాళ్ళు, గురువులు, వీళ్ళు ఎదురుకుండా నేను యుద్ధం ఎలా చేయను అని అడిగితే కృష్ణుడు చెప్పాడు, నువ్వు చేసేదేమిటి యుద్ధం? నువ్వు కాదు చేసేది, నీ పని నువ్వు చేయి, ఇక్కడ నువ్వు చేయాల్సిందే. మొట్టమొదటి దాంతోనే మొదలవుతుంది. అర్జునుడు బాధపడ్డాడు, చెయ్యింది నేనని. వీళ్ళు బాధపడుతూనే ఉన్నారు. వీళ్ళు తన తమ్ముళ్ళని తెలిసినా యుద్ధం చేశాడు కర్ణుడు. యుద్ధం మానలా. అవును. దుర్యోధనుడి వెనకాల ఉండటమే నా విధి అనుకున్నాడు. ఆయన కోసమే యుద్ధం చేస్తా అనుకున్నాడు. దొరికినా కూడా ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు దొరికినా వీళ్ళ నలుగురి మీద బాణప్రయోగం చేయలే ఆయన, తల్లికిచ్చిన మాటకి. లేకపోతే కొట్టేవాడు. కానీ వాళ్ళు ఆవిడకి ఇచ్చాడు కాబట్టి మాట, వాళ్ళని కొట్టలేదు. అర్జునుడితోటే తలపడ్డాడు. అర్జునుడితో మాత్రమే తలపడ్డాడు. బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి జయ. ఎలా అంటే మనం ఏ హీరో గురించి ఎవరి గురించి చెప్పుకుంటున్నామో వాళ్ళ గొప్పతనాన్ని గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నిజాలు మనం మాట్లాడం. ఆ క్షణానికి వాళ్ళు చేసిందే న్యాయం. వాళ్ళు చేసే జస్టిఫికేషన్ ఇచ్చేసుకుంటాం కదా, జస్టిఫికేషన్ ఇచ్చేసుకుని వాడిని హీరోని చేసేస్తాం. అలా కాకుండా పూర్తిగా చదవండి. మహాభారతం మీద అనుమానాలు ఉన్నవాళ్ళు చదివితే చక్కగా క్లారిటీ వస్తుంది. ఇది ఇక్కడ మహాభారతంలో ఎవడిది తప్పు కాదు, కాల లక్షణం అది. అంతే. ఇక్కడ ఇది జరగాల్సి ఉండి జరిగింది అంతే. ఒకళ్ళు చేసిన తప్పు, వీళ్ళది అన్యాయం, వీళ్ళది పొరపాటు అని చెప్పడానికి వీళ్ళది. ఆ సమయానికి వాడికి అలా కుదిరింది అంతే, అది చేసేసాడు. అది చేసేస్తారు. ఇది చేసే కొంతమంది క్యారెక్టర్లే ఒరిజినల్గా వాళ్ళ తీరే అలాంటిది ఉంటుంది, వాడు అట్లా ప్రవర్తిస్తాడు. శిశుపాల వధ అవన్నీ చూస్తాం మనం. అవును. సభలో ఒకరిని చంపేశాడు భగవంతుడే స్వయంగా, అందరూ కూర్చున్న సభలో. అది తప్పు కదా. శిశుపాలుడి గురించి మాట్లాడితే కృష్ణుడు అంత పని చేస్తాడా అనిపిస్తుంది. కృష్ణుడి గురించి మాట్లాడితే శిశుపాల వధ చాలా కరెక్ట్, అంతే, అలాగే అనిపిస్తుంది. మనం నిజాలు ఏమిటి అనేది సరిగ్గా తెలియాలంటే పూర్తి గ్రంథం చదువుకుంటే చక్కగా తెలుస్తుంది. మహాభారతం చదవండి, ప్రపంచం తెలుస్తుంది మీకు. ఎంత బాగా చెప్పారంటే రమ్మగారు. ఈ వీడియో ఇప్పుడే మనసులో అనుకుంటున్నా, ఈ వీడియో పెట్టగానే మళ్ళీ ఇంకోసారి వినాలని. డైరెక్ట్గా వింటున్నా కదా నేను. అంత బాగుందండి వివరణ. నమస్తే రమ్మగారు. నమస్తే.